ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. ఎల్లుండి మంత్రి మండలి విస్తరణ జరగనుంది. ఇక అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మైనారిటీ హైదరాబాద్ కోటాలో అజారుద్దీన్ మంత్రి అవ్వనున్నారు. ఇప్పటి వరకు మంత్రి మండలిలో ముస్లిం మంత్రికి స్థానం కల్పించలేదు. ఇక గతంలోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ అజారుద్దీన్ కు కాంగ్రెస్ హైకమాండ్ మాటిచ్చింది. ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కల్పిస్తామని ప్రకటించింది. రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. ఎల్లుండి మంత్రి మండలి విస్తరణ జరగనుంది. ఇక అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. దీనికి సంబంధించి మెయిన్ గా చూసుకుంటే జూబ్లీహిల్స్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఎవరైతే ఉన్నారో అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడిన నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం భావించింది. దాని నేపథ్యంలోనే ఎల్లుండు ప్రమాణ స్వీకారం కూడా గవర్నర్ సమక్షంలో జరగనుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అజారుద్దీన్ చూసుకుంటే 2009లోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2009లో లోక్సభ నుంచి కూడా యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కూడా అదే సంవత్సరంలో ఎంపీగా కూడా గెలవడం జరిగింది. 2018లో కూడా తెలంగాణకి సంబంధించి టీపీసీసీగా కూడా వర్క్ చేశారు. ఎలక్షన్ ముందు కూడా అజారుద్దీన్ కి టీపీసీసీ పదవి కూడా ఇచ్చారు. ఇదంతా ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ టైం కూడా జూబ్లీహిల్స్ నుంచి 2023లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి గోపీనాథ్ మీద ఓడిపోవడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే కొంత మైనార్టీకి సంబంధించి ఓట్ బ్యాంకింగ్ కొంత కాంగ్రెస్ వైపు తిప్పుకునే నేపథ్యంలోనే అజారుద్దీన్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కనుంది. మెయిన్ గా చూసుకుంటే ఏ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే కూడా కొంత సీఎం దగ్గర ఎడ్యుకేషన్ కి సంబంధించి మైనార్టీకి సంబంధించి క్యాబినెట్లు కూడా సీఎం దగ్గరే ఉన్నాయి. వాటిలో ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనేది కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఏదైతే మంత్రివర్గ విస్తరణలో అది ఎల్లుండో జరగనుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.